హాయ్ అండి. బీ కీపింగ్ అంటే ఎప్పుడు బీస్ని పట్టుకోవడము, ఓన్లీ తేనె తీయడము, ఎండలో పడి అదే కాదు. బీ కీపింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైతే పీహెచ్డీ స్టూడెంట్స్ ఇన్ ఎంటమాలజీ ఉన్నారో, అట్లానే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, సో అంటే ఎవరైతే దీనిలో ప్రొఫెసర్స్ కూడా మనకు అవసరము, టీచింగ్ చేసే వాళ్ళు కూడా కావాలి, అవేర్నెస్ చేసే వాళ్ళు కావాలి. అట్లానే మనకున్న 6 బై ప్రోడక్ట్స్లో హనీ టెస్టింగ్ ల్యాబ్స్ మనకి ప్రాపర్గా లేదు. సో హనీ టెస్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా దీనిలో ముందుకు రావచ్చు. అలాగే ఇందులో ఉన్న ఇంకో బై ప్రోడక్ట్ పొలెన్ మనకు ఓన్లీ జర్మన్లో మనకి వచ్చిన పిహెచ్డి పీడిఎఫ్స్ ఉన్నాయి, దాంట్లో రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో పొలెన్ మీద కూడా బాగా రీసెర్చ్ చేసి దాంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉన్నాయి, అవి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది. అలాగే ప్రొపలిస్ ఉంటుంది, కట్స్ వూండ్స్కి మనకు ఒకప్పుడు ఆయుర్వేదలో ఇది బాగా వాడేవాళ్ళు. అలాగే రాయల్ జెల్లీ అనేది రాజాహారము. ఒక క్వీన్ అది తినడం వల్ల అది దాని లైఫ్ ఎంత బాగుంటుంది అంటే 2 to 4 years ఉంటుంది. అలాగే డైలీ ఒక 2000 ఎగ్స్ పెడుతుంది. అలాగే అది చాలా పొడుగ్గా ఉంటుంది. సో అంత మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ఒక రాయల్ జెల్లీ, దాని మీద కూడా రీసెర్చ్ చేసి దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, అది తినడం వల్ల మన సెల్స్ ఎలా రీజువనేట్ అవుతాయి, అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, దాని మీద కూడా రీసెర్చ్ చేయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, వేరే కంట్రీస్లో దీన్ని బాగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండి ఫార్మా కంపెనీ వాళ్ళు బాగా వాడతారు. అలాగే మనకు కూడా ఆయుర్వేదాలో ఒకప్పుడు విషమే తీస్తుంది. అంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం విషంని లోపల పంపిస్తాం, అంటే వెనం. దీంట్లో ఉన్న విషంని లోపల పంపించినప్పుడు మనకి చాలా రకాల డిసీజెస్ కూడా హీల్ అవుతాయి. ఎస్పెషలీ క్యాన్సర్ ట్రీట్మెంట్. క్యాన్సర్ అనేది ఈ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇప్పుడు చూసేవన్నీ ఒక మాఫియా అంటున్నారు. బట్ వెనం ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అలా క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది అని కూడా చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో మన ఆయుర్వేదాన్ని మనం మళ్ళీ ముందుకు తీసుకురావాలి అంటే ఆయుర్వేదంలో ఫార్మా కంపెనీస్, అట్లనే యునానీ కానీ, మనకి న్యాచురోపతి కానీ, ఇట్లా యాక్యుప్రెషర్ కానీ, ఇట్లాంటి ఎలాంటి మన న్యాచురల్గా ట్రీట్ చేసే మెడిసిన్ని మనం రివైవ్ చేయాలి అంటే బీస్ చాలా వరకు మనకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావెనాయిడ్స్. ఒకప్పుడు మనకి స్కిన్ కాలిన యుద్ధాల్లో చాలా వరకు యాంపుటేట్ అవుతుంటాయి, తొందరగా గాయాలు మానడానికి కూడా మైనం వాడతారు. సో ఇట్లా హనీ బీస్ మీద ఏవైతే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా బయోటెక్నాలజీ వాళ్ళు, మైక్రోబయాలజీ వాళ్ళు రీసెర్చ్ చేసి మన బీ కీపింగ్ కూడా నిలబెట్టి దీంట్లో కూడా ఒక మంచి ఆదాయం ఉంటుంది. కాబట్టి చాలామంది ముందుకు రావాలి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ.